హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా మీరు నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. అప్పుడు మీరు ఫస్ట్ నా వీడియో చూడొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్ వీడియోలో బోడమాస్ రూల్ గురించి నేర్చుకున్నాం. బోడమాస్ రూల్ మీద ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకున్నాం. అది కూడా బ్రాకెట్స్ లేకుండా బోడమాస్ రూల్ని ఎలా సాల్వ్ చేయాలో మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం అనమాట. అండ్ టుడే ఈ వీడియోలో మనము బోడమాస్ రూల్ని బ్రాకెట్స్ ఉంటే ప్రాబ్లమ్స్లో ఎలా సాల్వ్ చేయాలనేది మనం టుడే ఈ వీడియోలో చూద్దాం. ఈ బోడమాస్ రూల్ని బ్రాకెట్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ చూడండి. ఫస్ట్ అసలు బోడమాస్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. చూడండి. బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ ఆఫ్, డి మీన్స్ డివిజన్, ఎం మీన్స్ మల్టిప్లికేషన్, ఏ మీన్స్ ఎడిషన్ అండ్ ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్. ఇక్కడ బ్రాకెట్ అంటే బ్రాకెట్లో మనకి సో మెనీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం ఫ్లవర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ ఆఫ్టర్ దట్ నార్మల్ బ్రాకెట్ని మనం సాల్వ్ చేయాలి. అండ్ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ కనుక ఉంటే మనకి ఫస్ట్ ఆ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అంటే మీన్స్ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి ఫస్ట్. అండ్ తర్వాత ఇన్నర్ బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాత మనం అవుటర్ బ్రాకెట్కి వెళ్ళాలి. ఈ ఇన్నర్ బ్రాకెట్ని ఎలా సాల్వ్ చేయాలి, అవుటర్ బ్రాకెట్ అంటే ఏంటి, అసలు ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఈ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లంలో చూద్దాం. అసలు ఎలా సాల్వ్ చేయాలనేది ఫస్ట్ మనకి నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. చూడండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం చూడండి. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది 40 డివైడెడ్ బై ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్స్ 8 ఇంటూ 6 మైనస్ 6 మైనస్ 1 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. ఫస్ట్ మనం ఏం బ్రాకెట్ సాల్వ్ చేయాలి, ఫస్ట్ మనం బోడమాస్ రూల్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మనం బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అండ్ ఏ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి, ఇక్కడ చూడండి మనకి 6 మైనస్ 6 మైనస్ 1 ఇది ఇన్నర్ బ్రాకెట్లో ఉంది. ఇది ఇన్నర్ బ్రాకెట్ ఆఫ్, ఆల్రెడీ మనకి ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. ఈ ఫ్లవర్ బ్రాకెట్లో నార్మల్ బ్రాకెట్ ఉంది. దీన్నే బ్రాకెట్ ఆఫ్ అంటాం. బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ అంటాం. బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్ ఆఫ్ నార్మల్ బ్రాకెట్. ఫస్ట్ మనం బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలని నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. సో ఇక్కడ బ్రాకెట్ ఆఫ్ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం సాల్వ్ చేయాలి. ఈ బ్రాకెట్లో కూడా ఫస్ట్ ఏది సాల్వ్ చేయాలి, ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్నాయి, అన్నీ సబ్ట్రాక్షన్సే ఉన్నాయి. ఆర్ ఒకవేళ ఇక్కడ ఎడిషన్ కనుక ఉంటే బోడమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం ఎడిషన్ సాల్వ్ చేయాలి అండ్ ఆఫ్టర్ దట్ సబ్ట్రాక్షన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ రెండు సబ్ట్రాక్షన్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఒక మైనస్ వాల్యూని ఇక్కడ సాల్వ్ చేద్దాం. 6 మైనస్ 1 ఆన్సర్ అంతా మనకి 6 మైనస్ 1 5. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఈక్వేషన్ మనం ఇక్కడ రాసేయాలన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ ఈ ఈక్వేషన్ని రాసేయాలి. చూడండి. 25 మైనస్ 40 డివైడెడ్ బై 8 6 మైనస్ అలానే ఉంటుంది. 6 మైనస్ 1 మనం ఎంత చేసాం 5. 6 మైనస్ 1 5 నార్మల్ బ్రాకెట్ అండ్ ఆఫ్టర్ దట్ ఫ్లవర్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. నెక్స్ట్ ఇది ఇన్నర్ బ్రాకెట్ కదా, ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి కదా. 6 మైనస్ 5 అంతా 6 మైనస్ 5 ఆన్సర్ అంతా 1. 6 మైనస్ 5 ఆన్సర్ 1. సో 25 మైనస్ 40 డివైడెడ్ బై ఫ్లవర్ బ్రాకెట్ ఇంటూ 8. 6 మైనస్ 5 ఆన్సర్ అంతా 1. ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ 8 ఆఫ్ 1. ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. మనందరికీ తెలుసు, మన ఎర్లియర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. ఆఫ్ మీన్స్ ఏంటి, మల్టిప్లికేషన్. ఆఫ్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్. సో 8 ఆఫ్ 1 ఉంది. 8 ఆఫ్ 1 అంటే నేను చెప్పాను కదా ఇంటూ అని, మల్టిప్లికేషన్ అని. 8 ఇంటూ 1 ఆన్సర్ అంతా 8. 8 ఇంటూ 1 ఆన్సర్ అంతా 8. ఈ ఫ్లవర్ బ్రాకెట్ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ని మనం రిమూవ్ చేసేయచ్చు అనమాట. 25 మైనస్ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ చేసి 40 డివైడెడ్ బై
ఫ్లవర్ బ్రాకెట్ సాల్వ్ చేసాం కదా, 8 into 1 ఎంత 8. సో ఫ్లవర్ బ్రాకెట్ రిమూవ్ చేసేసుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్, ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ మనం సాల్వ్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్లో ఏమేమి ఉన్నాయి, 40 divided by 8. 40 divided by 8 ఆన్సర్ ఎంత 5. సో 25. స్క్వేర్ బ్రాకెట్ సాల్వ్ చేసాం కాబట్టి రిమూవ్ స్క్వేర్ బ్రాకెట్ని మనం ఇంకా తీసేసేయచ్చు. సో 25 - 5 ఆన్సర్ ఎంత 50. ఇలా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. 50 వచ్చింది మనకు ఆన్సర్. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. ఇన్నర్ బ్రాకెట్ సాల్వ్ చేసిన తర్వాత అవుటర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ అవుటర్ బ్రాకెట్లో కూడా ఏముందో చెక్ చేసుకోవాలి. తర్వాత అవుట్ సైడ్ ఏదైనా టర్మ్స్ ఉంటే ఆ టర్మ్స్తో మనం సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం మనం. ఇంకొక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి. ఈసారి నేను ఎక్కువ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉన్న ప్రాబ్లమ్ని తీసుకున్నాను. చూడండి క్వశ్చన్ ఎలా ఇచ్చారు మనకి. సో ఈ క్వశ్చన్లో మనం బాడమాస్ రూల్ని అప్లై చేయాలి. సో అప్లై చేయడానికి ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఇన్నర్ బ్రాకెట్ ఎక్కడ ఉంది, ఇదంతా ఫ్లవర్ బ్రాకెట్ అనమాట. ఈ ఫ్లవర్ బ్రాకెట్ మొత్తం స్క్వేర్ బ్రాకెట్తో క్లోజ్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ మనం బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. ఇవన్నీ రిమైనింగ్ టర్మ్స్ అనమాట, అవుట్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్నాయి. 12 and 3 అవుట్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్నాయి. మనకి ఇక్కడ 12 and 3 అవుట్ ఆఫ్ బ్రాకెట్లో ఉన్నాయి కాబట్టి ఇన్నర్ బ్రాకెట్ ఫస్ట్ మనం సాల్వ్ చేద్దాం. ఇన్నర్ బ్రాకెట్ ఏముంది ఇక్కడ, ఇన్నర్ బ్రాకెట్లో ఏముంది 5 + 24 divided by 2 + 4 + 1 ఫ్లవర్ బ్రాకెట్లో ఉన్నాయి మొత్తం. ఈ ఇన్నర్ బ్రాకెట్లో ఏమున్నాయి 5 + 24 divided by 2 + 4. ఫస్ట్ ఈ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లంలో కూడా మనం ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేసాం కదా. బాడమాస్ రూల్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకుందాం. సో ఈ ఇన్నర్ బ్రాకెట్లో కూడా ఫస్ట్ మనం దేన్ని సాల్వ్ చేయాలి, బాడమాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ అయిపోయిన తర్వాత దేన్ని సాల్వ్ చేయాలి, మనం డివిజన్ సాల్వ్ చేయాలి. సో ఇక్కడ డివిజన్ ఏముంది, ఇక్కడ ఈ ఇన్నర్ బ్రాకెట్లో మనకి డివిజన్ ఎక్కడ ఉంది, 24 divided by 2 ఆన్సర్ ఎంత 12. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ ఎక్స్ప్రెషన్ని అలా రాసేసుకోవాలన్నమాట. 12 ప్లస్ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇలా రాస్తే మనం. సో అందుకని నేను యాజ్ ఇట్ ఈజ్గా రాసామని మీకు చెప్తున్నాను. ఎక్కడిదక్కడ చేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో అందుకని ఇలా నీట్గా ఏ స్టెప్కి ఆ స్టెప్ రాసుకుంటే ఈజీగా మనకు అర్థమవుద్ది. 24 divided by 2 ఆన్సర్ అంతా 12 ప్లస్ 4 యాజ్ ఇట్ ఈజ్గా రిమైనింగ్ ఇలా రాసేయండి. -3. సో ఇక్కడ మనకి అంత ఎడిషనే మిగిలిందనమాట. సో ఈ ఎడిషన్ చేద్దాం చూడండి. 5 + 12 17. 17 + 4 21. ఈ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేసాం. ఎంత వచ్చింది ఆన్సర్ 21 వచ్చింది. సో యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి. 12 + 5 + 2 + 6 + 4 మైనస్ ఆన్సర్ ఎంత వచ్చింది 21 + 1. ఫ్లవర్ బ్రాకెట్ మనం ఇంకా సాల్వ్ చేయలేదు, సో దాన్ని రిమూవ్ చేయకూడదు. నెక్స్ట్ -3. సో ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ని మనం సాల్వ్ చేద్దాం ఇప్పుడు. -21 + ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం చూడండి. 21 + 1 ఆన్సర్ అంతా 22. సో అది రాయండి. 12 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ 5 + 2 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ స్టార్ట్ 6 + 4 మైనస్ 21 + 1 ఆన్సర్ అంతా 22 -3. నెక్స్ట్ 6 + 4 10. 10 - 22 - 12. సో రాయండి. 12 ప్లస్ 5 + 2 ప్లస్ 10 - 22 ఆన్సర్ అంతా -12. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ మనం సాల్వ్ చేసేసాం. ఫ్లవర్ బ్రాకెట్ని సాల్వ్ చేసేసాం కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు. -12 స్క్వేర్ బ్రాకెట్ -3. సో ఫస్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నాయి సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. 12 ప్లస్ 5 + 2 ఎంత 7. 5 + 2 ఎంత 7 ప్లస్ ఇంటూ మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఏమిది -12 -3. సో చూడండి 12 ప్లస్
7 - 12 ఎంత? స్క్వేర్ బ్రాకెట్ రాయాల్సిన అవసరం లేదు. 7 - 12 ఆన్సర్ ఎంత? -5. మైనస్ కాబట్టి బ్రాకెట్ వేసుకోండి, -3. ప్లస్ ఇంటూ మైనస్ ఆన్సర్ ఎంత? మైనస్. సో 12 - 5 - 3 ఇక్కడ చేయండి. 12 - 5 ఆన్సర్ ఎంత? 7. 7 - 3. సో 7 - 3 ఆన్సర్ ఎంత? 4. సో మనం ఇలా ఈ ప్రాబ్లమ్ని చేస్తామన్నమాట. సో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ అవుటర్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి, తర్వాత స్క్వేర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి అండ్ తర్వాత ఈ రిమైనింగ్ని సాల్వ్ చేసుకుంటా ఇలా మనం ప్రతి స్టెప్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా చేయగలుగుతాం అనమాట. అండ్ ఎక్కడ చేసింది అక్కడే రాసామనుకోండి మనకి ఆన్సర్ తప్పు వస్తుంది అనమాట. సో ఇలా మనం స్టెప్ వైజ్గా రాసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాం. ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, నెక్స్ట్ నేను మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే ఎలా చేయాలి ప్రాబ్లం అనేది. నెక్స్ట్ నేను ఇంకొక ప్రాబ్లం తీసుకున్నాను. చూడండి, ఈ ప్రాబ్లంలో మనకి బ్రాకెట్ ఉంది, ఓన్లీ ఒక బ్రాకెటే ఉంది, దట్ ఈజ్ నార్మల్ బ్రాకెట్. ఈ నార్మల్ బ్రాకెట్లో మనకి డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్ ఉన్నాయన్నమాట. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ బ్రాకెట్ ఏం లేదు కాబట్టి మనకు ఓన్లీ ఒక సింగిల్ బ్రాకెటే ఉంది, అది నార్మల్ బ్రాకెట్. సో మనం ఈ నార్మల్ బ్రాకెట్ వాటికి సాల్వ్ చేస్తే సరిపోద్ది. ఫస్ట్ ఈ నార్మల్ బ్రాకెట్లో కూడా మనం ఫస్ట్ దేన్ని సాల్వ్ చేయాలి? బాడ్మాస్ రూల్ ప్రకారం డివిజన్ని సాల్వ్ చేయాలి. డివిజన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో 15 / 5 ఆన్సర్ ఎంత? 3. ఆన్సర్ ఎంత? 3. సో యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్ప్రెషన్ని ఇలా రాసేయండి. 10 + 15 / 5 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. +3 × 4 యాజ్ ఇట్ ఈజ్ రిమైనింగ్ది అలా రాసేయండి. నెక్స్ట్ ఏం చేయాలి? మనం డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. ఏం చేయాలి? మల్టిప్లికేషన్. ఇక్కడ మల్టిప్లికేషన్ 2 టైమ్స్ ఉంది, 2 చోట్ల ఉంది, 2 ప్లేసెస్లో ఉంది. చూడండి, ఫస్ట్ ఇది 3 × 4 ఎంత? 12. -2 × 2 ఎంత? 4. సో అది రాద్దాం. చూడండి, 4 × 10 + 3 × 4 ఆన్సర్ ఎంత? 12. 3 × 4 = 12. -2 × 2 ఆన్సర్ ఎంత? 4. -4. సో నెక్స్ట్ మనం బాడ్మాస్ రూల్ ప్రకారం నెక్స్ట్ ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్ సాల్వ్ చేయాలి? మల్టిప్లికేషన్ తర్వాత ఎడిషన్. ఎడిషన్ సింబల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 10 + 12 ఆన్సర్ ఎంత? 22. సో దేర్ఫోర్ 4 × 10 + 12 22. 22 - 4. 22 - 4. సో 22 - 4 ఆన్సర్ ఎంత? 18. ఎంత? 18. సో 4 × 18. 4 × 18 ఆన్సర్ ఎంత? 72. ఆన్సర్ ఎంత? 72. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.